సెకండ్ వీక్ టాస్క్ మోస్ట్ డిసప్పాయింటింగ్ వేలో ఫినిష్ అయిపోయిందని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే హడావుడి చేశాడు, 12 అవర్స్ టైమర్ పెట్టాడు, 12 అవర్స్ ఇటు పెట్టాడు, ఆ టైమర్ 0 అయ్యేదాకా పడుకోవడానికి లేదు, అది లేదు ఇది లేదు అన్నారు, వీళ్ళు హడావుడి చేశారు. సో గట్టిగా ఇద్దాం అనుకున్నా, అసలు సిరీస్ ఆఫ్ టాస్క్లు పెడతారనుకున్నా, మినిమం 4 టాస్క్లు మినిమం జరిగితే గట్టిగా కొట్టుకుంటారు, దెబ్బలు తోలుతాయి, అరుచుకుంటారు, గోల గందరగోళం. అబ్బో నీకు మరీ ఎక్కువరా అతి అంత అనుకున్నా. ఏంలే, ఒక టాస్క్ చక్రం టాస్క్ 5 నిమిషాల్లో అయిపోయింది, ఇంకో టాస్క్ బజర్ టాస్క్ 30 నిమిషాల్లో అయిపోయింది. సో చక్రం టాస్క్ నన్ను మీరు ఎపిసోడ్లో చూశారు, ఈ బజర్ టాస్క్ లైవ్లో వచ్చింది. సో దాంట్లో ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది అని చెప్పి డీటెయిల్డ్గా ఒక వీడియో, ఒక లెంతీ వీడియో 45 నిమిషాలు అంత ఉంటుంది, దీనికి ముందు వీడియో చూడండి, టైం ఉంటే బాగుంటాయి, మంచి డీటెయిల్స్ ఉంటాయి, మీరు తర్వాత జరిగే విషయాలకి కనెక్ట్ అవుతారు కూడా. ఈ రోజు ఈ కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్కి నిన్న నేను పెట్టిన మిడ్ నైట్ ముచ్చట్లకి లింక్ ఉంటుంది అదనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ప్రోమో అనాలిసిస్. సో బిగ్ బాస్ ఏం చేశాడు, ఎవరు కెప్టెన్ అయ్యారు దాని గురించి అనమాట. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు అప్యూస్. వీడియోస్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలనుకున్నారు. అసలు ఎంత స్వీట్ ఇస్తానంటే అమ్మో షుగర్ వచ్చేసింది బాబాయ్ అంటారు, అంత స్వీట్ అండ్ షార్ట్గా ఫినిష్ అయిపోద్ది, మామూలుగా ఉండదు. అదే ఒక్కడ చెప్తారు తిట్టుకోనంటే, చెప్పాలంటే స్నాప్కొని అనమాట. ఇలా పడుకున్నా, షర్ట్ మార్చి టీషర్ట్ ఇలా పడుకున్నా, ఎన్నింటికి 6:30 7ంటికి నిద్రపట్టింది, 10ంటికి అలారం మోగింది, 5 నిమిషాల దాకా 10ంటికి లేచి మీటింగ్ అటెండ్ అయి చేసి ఈ చేసి తిని ఇంతనే తిని బ్రష్ చేసేయాలండి, తిని ఇలా వచ్చి నుంచున్నా. దరిద్రం ఏంటంటే ఏసీ దుబ్బింది. సో పక్క నుంచి 2 లైట్ చెమటలకు జుర్రు జుర్రని కారుతా ఉన్నాయి, అది పరిస్థితి. అందుకని షార్ట్ అండ్ స్వీట్గా మీకోసం కాకపోయినా స్వార్థంతో నా కోసమైనా ఫినిష్ చేస్తుంది, ప్రోమో అనాలిసిస్ కాబట్టి అంతే ఉండదు. సో వీడియో లైక్ చేసి చూడండి. కెప్టెన్ ఎవరయ్యారో చెప్తాను. సో ఎవరైతే బాగుండేదని మీరు అనుకుంటున్నారో, అలాగే టెనెంట్స్ సెలక్షన్ మంచిగా చేశారా లేదని, ఆడియన్స్ వ్యూ ప్రకారం టెనెంట్స్ సెలెక్ట్ చేశారేమో నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పోల్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, ప్రోమో అనాలిసిస్ ఉంటాయి, అసలు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, అన్నీ మళ్ళీ ఒరిజినలే, ఏవి డూప్లికేట్ ఉండవు, కాపీ పేస్ట్ అసలు ఉండవు. ఎవరో మనది కాపీ కొట్టడం తప్పితే, మన 50 నిమిషాలు చూసి ఏదో చేసుకోవాలి తప్పితే మిక్స్ చేసి మనది అథెంటిక్గా ఉంటుంది, అందరికన్నా ముందు పెడతాం కాబట్టి అథెంటిక్గా ఉంటుంది. సో ఎనీవే, సో బిగ్ బాస్ ఒక చిన్న సైజు, అది ఎందుకు పెట్టలేదు సిరీస్ ఆఫ్ టాస్క్లు నాకు అర్థం కాల. కొంతమంది వర్షం పడింది అన్నారు, వర్షం ఏం పడింది, నా బొంద పడింది, నేను రాత్రంతా లైవ్ చూస్తున్నా, అక్కడేం వర్షం పడలేదు. సో వర్షం అయితే పడలేదు, సంథింగ్ ఏదో మరి ఏమైందో కానీ పెట్టలా, 4 టాస్క్లు పెడతారు అనుకున్నా. సో బిగ్ బాస్ ఇప్పుడు ఒక చిన్న షాక్ సర్ప్రైజ్ అంటే వాళ్ళకి, మనకు కాదు, నేను గెస్ చేస్తా ఉన్నా, వీళ్ళని సెలెక్ట్ చేసుకుని వీళ్ళకే ఛాన్స్ ఇస్తాడని. సో ఏం చేశాడంటే బిగ్ బాస్ టెనెంట్స్కి ఆప్షన్ ఇచ్చాడు ఏంటంటే, ఎవరైతే అర్హత లేదనుకుంటున్నారో ఒక 4గురిని సెలెక్ట్ చేసి కెప్టెన్సీ కంటెస్టెంట్స్ రేస్ నుంచి తప్పించాలి అని చెప్పి. ఆడియన్స్ ఎవరైతే వీళ్ళకి పోగరు, వీళ్ళని ఎక్కువ మంది మెజారిటీగా అనుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేశారని ఆడియన్స్ కామ్నెస్ అందరి కోసం అనుకుంటున్నారు, అది వేరే విషయం. చిన్న వాయిస్ నోట్ పెట్టాను అది ఇన్స్టాగ్రామ్లో. అరే కొద్దిగా ఆలోచించండి, ఫ్లోరా సైని గారు నుంచి ఆ వాషింగ్ క్లీన్ చేయడం తప్పితే అసలు కనిపించట్లేదు, వినిపించట్లేదు, అనిపించట్లేదు. ఆవిడకంటూ ఇష్యూస్ లేవు, ఆవిడకంటూ పాయింట్స్ లేవు, ఆవిడకంటూ ఆర్గ్యుమెంట్స్ లేవు, గేమే లేదు. ఆవిడ బెస్టా, ఏదో ట్రై చేసి నెగిటివ్ అయ్యారు వీళ్ళ బెస్టా అంటే అసలు ఒప్పుకోవట్లే జనాలు, తిడుతున్నారయ్యా మరీ దారుణంగా. అసలు వద్దు ఒక్కడైనా వెళ్ళిపోవాలి, మినిమం ఒక్కడైనా వెళ్ళిపోతే నేను తెక్క కుదిరిద్ది అన్నట్టు నన్నే తిట్టారు. అంటే నేను ఎవ్వరికి ఎటువంటి ఆపద చేయలేని ఒక మంచి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని అంటే కలియుగ సాయిబాబా టైపు, నేను అంత మంచి నన్నే తిట్టారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. సో నేను విన్నాను అనమాట. నేను కూడా ఓకే, మరి అలా రియలైజ్ అవుతుంటే అలా అనుకుంటుంటే మనం ఏం చేస్తాం, ఆపగలమా? ఏం ఆపలేం. సూర్యుని మనం ఉదయం సూర్యుని ఆపగలం. అలాగే ఆడియన్స్ ఓటింగ్ కూడా మనం ఆపలేం. గుద్దుకున్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్టు. ప్రియా వెళ్ళిపోలేని మనిషి గుద్దుతున్నారు, మనీష్ వెళ్ళిపోలేని ప్రియా గుద్దుతున్నారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలని ఫ్లోరా గుద్దుతున్నారు, గుద్దుడే. సో అదనమాట, అందుకని అంత దారుణంగా ఉన్నారు. సో వీళ్ళందరూ గ్రూప్గా చర్చించుకొని, ఈ చర్చల్లో నిజంగా హౌస్ కోసం ఎవడైనా ఆలోచిస్తారంటే ఎవడ ఆలోచించడం అగేం చెప్తున్నా, వాళ్ళ రిలేషన్లు, వాళ్ళ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, వాళ్ళకి ఎవరితో రేప ఉంది, దాని ప్రకారమే అక్కడ సెలక్షన్ జరిగింది. చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళు తీసేసింది ప్రియాని. ప్రియా ఈ టెనెంట్స్లో ఎవరికైనా కావాలి అంటే ఎవరికి అవసరంలా, అదొక పాయింట్, మేజర్ పాయింట్. తర్వాత రెండో పాయింట్, ప్రియా కెప్టెన్ అయితే ఆ డామినేషన్ ఎలా ఉంటుంది, ప్రియా కెప్టెన్కి ఎంత టార్చర్ పెట్టిద్ది, ఇలాంటి వాళ్ళు అసలు ఉండొద్దు అన్న విధంగానే తీసేశారు. ఈ డెసిషన్ చెప్పడానికి వచ్చింది ఎవరు అంటే, మాతృత్వం మూర్తిభవించిన మా అక్క సంజనాక్క గారు చెప్పారనమాట. టెనెంట్ సైడ్ నుంచి ఆవిడ డిక్లేర్ చేయడానికి వచ్చారు ఈ విషయాన్ని. సో ఆవిడ ఏం చెప్తారంటే, ప్రియా అడిగిద్ది 1 minute, ప్రియా అని చెప్పంగానే 1 minute, అరే నిన్ను హ్యాండిల్ చేయలేమని ఏదో చెప్పినట్టున్నారు. అమ్మా నిన్ను హ్యాండిల్ చేయడం కష్టం, కావాలంటే ఆ సైకిల్ హ్యాండిల్ తేని అంత దూరం వెళ్ళిపోతాం కానీ నిన్ను మాత్రం కష్టం అన్నట్టున్నారు. వెంటనే ఆవిడ, తను హ్యాండిల్ చేయలేకపోయారా, మీరందరూ హ్యాండిల్ చేయలేకపోయారా అంటే, ఇది సంజన గారు ఆప్షనా చేయలేకపోయానని, మీరందరూ చేయలేకపోయారని. ఇన్ఫ్యాక్ట్ సంజన గారికి ప్రియాకి మంచిగా ర్యాపో నడిచింది, చాక్లెట్లు ఇచ్చుకున్నారు, తిన్నారు, అంతా బాగానే జరిగింది.
బట్ సమ్హౌ వీళ్ళు నలుగురిని తీసేయడం అంటే వీళ్ళు నలుగురు ఎక్స్ట్రా తీసేయడం కదా, వాళ్ళకి ముగ్గురు కావాలి, వాళ్ళు ఉంచుకున్నారు, మిగతా వాళ్ళు తీసేశారు. సో ఒక్కొక్కరికి ఒక రీజన్ వల్ల ఇచ్చారు. బట్ ప్రియా నాట్ సూటబుల్ కెప్టెన్సీ, నేను కూడా చెప్తాను అది, నాకు కూడా నేనున్నా అదే చేస్తా. నెక్స్ట్ హరీష్, మోస్ట్ వ్యాలిడ్ తీసేయడంలో మాత్రం హరీషే. ఎందుకంటే తన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటే తెలియదు. నువ్వు రేపు కెప్టెన్ అయ్యాక అబ్బో బిగ్ బాస్ మీద పక్క కూర్చుంటే మా పరిస్థితి ఏంటి? కరెక్టే కదా. ఇప్పుడు నీ మూడ్ బాగున్నప్పుడు నీకు పిలిచి మరీ బొట్టెట్టి నీకు కెప్టెన్సీ కంటెండర్షిప్ ఇచ్చింది ఆవిడ, బాగాలేదు తీసేశారు. మళ్ళీ ఆయన ఏమంటాడు, మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి చెప్పలేరంటే, మూడ్ స్వింగ్స్ కోసం ఈవిడ మాట్లాడుతున్నారు. సో ఆవిడ దగ్గర నుంచే ఇంకా మనం నేర్చుకోవాలన్నట్టు చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నట్టు ఆయన అంటాడు. భయ్య ఆవిడ చెప్పింది అలా తప్పేం లేదు భయ్య, మీ మూడ్ స్వింగ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఆవిడే కదా మీకు మళ్ళీ అంతకుముందు కెప్టెన్సీ కంటెండర్ చేసింది, ఆ లెక్కలు ఆ పాయింట్ కూడా వచ్చిందిలేండి. సో అలాగా ఒక ఇద్దరు తీసేశారు. నెక్స్ట్ మూడోవాడు కళ్యాణ్ యాటిట్యూడ్. కళ్యాణ్ ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ అందరికన్నా మోస్ట్ డిజర్వింగ్ బ్యాచులర్, మోస్ట్ డిజర్వింగ్ అంటే ఆ పులిగారు కంటెంట్ చూసి ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడో అనిపిస్తుంది. మోస్ట్ డిజర్వింగ్ కంటెస్టెంట్, కెప్టెన్సీకైనా దేనికైనా నాలో లీడర్షిప్ క్వాలిటీ ఉంది, నా బ్యాక్గ్రౌండ్ అలాంటిది, బ్యాక్డ్రాప్ అలాంటిది, అబ్బో చాలా ఊహించుకున్నాడు, చాలా అతిగా ఊహించుకున్నాడు. మీరు అందరికీ కొంచెం నార్మల్గా కనిపిస్తున్నాడు, నాకైతే మాత్రం ఓవర్గా కనిపిస్తున్నాడు. యాటిట్యూడ్ ఎన్ని అసలు కళల్లో నీటికి కనిపిస్తున్నాయి. అది అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ట్రైనింగ్గా సెలబ్రిటీ సెంటర్ అలా ఉండాలి, మామూలుగా అలా ఉన్నాడు, కానీ యాటిట్యూడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఏదైనా రూల్స్ బాగా చెప్తా ఉంటాడు. సో ఈయన కూడా ఈయన కూడా మనం తట్టుకోలేము అని చెప్పి ఆయన కూడా తీసేసినట్టున్నారు. ఆయన పాయింట్ చెప్తున్నాడు ఏంటంటే, కెప్టెన్ అంటే నామినేషన్స్లో ఉన్నవాడు కాదు, వాడు హ్యాండిల్ చేయగలడా లేదా అని చెప్పి. ఆడ హ్యాండిల్ చేయడానికి ఏముంది, ఆ సంజన గారు హ్యాండిల్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేసేచ్చు కదా. సో నాకు తెలిసి డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసిన దాంట్లో క్వశ్చన్ చేస్తున్నట్టున్నాడు. అంటే ఆయన నామినేషన్లో ఉన్నారు, మనీష్ నామినేషన్లో ఉన్నారు, బర్నీ నామినేషన్లో ఉన్నారు, నువ్వు నామినేషన్లో లేవు అని చెప్పి నీకు ఆ పాయింట్ పెట్టి తీసేసినట్టున్నారు. ఇక్కడ నామినేషన్తో సంబంధం లేదు, కెప్టెన్ అంటే ఇంటిని హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఆ పాయింట్ చెప్తున్నట్టున్నాడు. నెక్స్ట్ శ్రీజాని కూడా తీసేశారు. అమ్మో ఎవరైనా తీసి శ్రీజాని మాత్రం అస్సలు ఉంచరు. ఈవెన్ హరీష్కైనా ఇస్తారేమో కానీ శ్రీజాకి మాత్రం అసలు ఇరు. అమ్మ ఈవెన్ అసలు మనం అంటే అసలు తట్టుకోలేదు, మన వల్ల కాదు, అందరికీ అదే ఒపీనియన్ ఉంటుంది వాళ్ళందరికీ. శ్రీజాని కానీ ఫస్ట్ తీసే అనుకుంటారు. సో శ్రీజాని కూడా అలాగే తీసేశారు. నెక్స్ట్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట ఆయన, కళ్యాణ్ అలా అడుగుతున్నప్పుడు వీడు ఏం చెప్తాను, రీతు నువ్వు కెప్టెన్ అయితే అథారిటీ చూపిస్తావు, ఉన్న వాళ్ళ మాట వినవు, సో నువ్వు కొంచెం అథారిటేటివ్గా ఉంటావు, మా మాట వినవు అని చెప్పి. సో ఇక్కడ అన్ని రిలేషన్షిప్స్ అబ్బా, వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇమాన్యుయల్కి, సంజనాకి, వీళ్ళందరికీ, ఇమాన్యుల్, సంజన, తనూజ, మేజర్గా తనూజ గారికి, వీళ్ళందరికీ బర్నీ గారు కావాలి. ఫేవరెటిజం, ఐ అగ్రీ విత్ అమ్మాయి శ్రీజ. నెక్స్ట్ సంజన గారికి, ఇమాన్యుయల్కి మనీష్తో బాండింగ్ ఉంది, సో మనీష్ అంటే వాళ్ళ క్లోజు, సో వాళ్ళకి మనీష్ కావాలి, తీసేయి. నెక్స్ట్ రీతుకి మెయిన్గా డీమన్ పవన్ కావాలి. హౌస్లో అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది డీమన్ పవన్ అంటే, కామనర్స్ అందరికీ ఓకే, ఇది కనీసం మన మాట వింటాడు, మనకు ఫుడ్డో గుడ్డో ఏదోటి ఇస్తాడు, అవసరమైతే ఏదోటి హెల్ప్ చేస్తాడు. సో ఆ ప్రకారం వాళ్ళ రిలేషన్లు, వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. వీళ్ళు నలుగురైతే స్ట్రిక్ట్ గిట్టు, అబ్బో అసలు వీళ్ళు ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు, మామూలుగా వీళ్ళు ఎగిరిగిరి పడతారు. ఇంక వీళ్ళు కెప్టెన్ అయితే ఇంకా అబ్బో మనం అసలు ఆకాశమే అద్దుగా ఉంటుంది, ఇలా మనం తట్టుకోలేము అన్న విధంగానే తీస్తారు వీళ్ళు. సో అదే ఆవిడ అంటది, నువ్వు వాళ్ళ మాట వినవు అది అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ, సరే ఓకే అయింది అది అయిపోయింది, కానీ వాళ్ళ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేశారు అది చెప్పండి, అది కావాలి నాకు అంటది. ఓకే అని చెప్పి రీతు, బర్నీ గారు అనగానే ఫేవరెటిజం తీసేయి అంటది. అనగానే నువ్వే చెప్పేసుకో, నేనైతే నువ్వు చెప్పేసుకో, నీకు తెలుసు కదా, నీకు మొత్తం తెలుసు కదా, నేనెందుకు చెప్తాను, నువ్వు చెప్పుకో, నువ్వు అనుకో, ఏదో అనేసుకో నువ్వే, ఈయనంటే అది, ఆయనంటే ఇది, ఈయనంటే అది, నువ్వే చెప్పేసి. మేమెందుకు ఉండటం, నువ్వు అడిగావు వాళ్ళు చెప్పాలి, మీరు అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత కదా మీరు ఏదైనా కామెంట్ పాస్ చేయాలి. మీరు ముందే కామెంట్ పాస్ చేస్తే అడగడం దీనికి మీకు ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు. సో అలా అనమాట, అందుకని కాలుతుంది, వీళ్ళు అలా చేసినప్పుడు కాలుతుంది. నెక్స్ట్ హరీష్ ఇంకోటి అంటాడు, ధర్మంగా చెప్పాలంటే మాట్లాడాలంటే ఆవిడతో నాకు ర్యాపో ఉన్నప్పుడు కెప్టెన్సీ ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ అని చెప్పి ఆయన డైలాగ్ అంటే. సో ఆవిడేంటి, నాతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో నేను వాళ్ళకి ఆ స్పాక్స్ ఇస్తాను, అంటే ఆ ఫ్రీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను. సో నాతో క్లోజ్గా ఉన్నాడు మనీష్కి ఇచ్చాను, అలాంటి ఏదైనా వేసారేమో అని అనుకుంటున్నా, నాకు దగ్గరగా ఉండే వాళ్ళకి నేను ఇస్తాను అన్నట్టు నా ఓటు వాళ్ళకి వేసాను. వెళ్ళి గ్రూప్గా చర్చించి ఓటింగ్ తీసుకున్నామని చెప్తారు సంజన గారు. ఓటింగ్ తీసుకున్నాం, ఓటింగ్ ప్రకారం వెళ్ళామని చెప్పి. ఫెయిర్ అనఫ్ మీకు ఫెయిర్ అనఫ్ ఏమో, మాకు కాదంటే, అరే ఆయన పాయింట్లు చెప్పుకుంటున్నాడు అమ్మా, వాళ్ళు మీ అందరి కోసం చెప్పట్లా. ఓకే నన్ను తీసేయటం ఫెయిర్ అనఫ్, ఎందుకంటే నాకు స్కోప్ ఉన్నప్పుడు ఇచ్చారు కాబట్టి నేను దాని గురించి అడిగాను, ఇంకా కాబట్టి నా పాయింట్లు నన్ను చెప్పుకొని ఇండి అది అని చెప్పి. దాని తర్వాత సో ఇది జరిగింది. సో శ్రీజ, హరీష్, ప్రియా అండ్ కళ్యాణ్ వీళ్ళని తీశారు. భరణి, డీమన్ పవన్ అండ్ మనీష్ వీళ్ళ సైన్స్ సెలెక్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత లేదంటే దీనికంటే ముందో ఓనర్స్కి కూడా ఒక అవకాశం ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత లేదు, ఓనర్స్కి ఒక అవకాశం ఏమిస్తారంటే టెనెంట్స్ నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయమని చెప్పి. సో వాళ్ళందరూ వెళ్ళి అందరూ డిస్కస్ చేసుకుని, జరిగింది ఒక టాస్కే, రెండో టాస్క్లో ఎవడ పర్ఫార్మెన్స్ ఏంటి ఎవరికి తెలియదు, అంతా ఫోన్లో పర్ఫార్మెన్స్ ఇస్తారు. నట కిరీటులు, ఆస్కార్లు, భాస్కర్లు, అన్ని అవార్డులు, రేడియేటర్ అవార్డులు, గ్లాడియేటర్ అవార్డులు అన్నీ ఇచ్చేయచ్చు.
అది అసలు సొల్లే చెప్పాలంటే అది తీసేయండి. సో చూస్తే ఒక టాస్క్ శ్రీజాన్ అవుట్ చేశాడు. నెక్స్ట్ బర్నీ గారితో హోల్డ్లో ఉన్నాడు, బాగా కష్టపడ్డాడు, మళ్ళీ చాలా మంచోడు, చూస్తే యువకుడు, ఉత్సాహవంతుడు, అందరినీ నిరుత్సాహపరచడు. సో అన్నీ చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఇంటికి మంచి చేయగలడు, ఇలాంటి పాయింట్లు పెట్టుకొని వీళ్ళందరితో పోల్చుకుంటే ఆయన బెటర్ అని చెప్పి న్యాయంగా ఉంటాడు రెండు వైపులా అని చెప్పి వాళ్ళు ఇమాన్యుయల్ సెలెక్ట్ చేశారు. సో ఇమాన్యుయల్ ఇటు సైడ్ నుంచి కాంపీట్ చేస్తాడు, అటు సైడ్ నుంచి మిగతా ముగ్గురు పోటీలో ఉంటారు, మనీష్, బర్నీ అండ్ డేమన్ పవన్. సో వీళ్ళు పోటీలో ఉంటారు. వీళ్ళు నలుగురు కలిసి రకరకాల వార్తలు వచ్చినాయి, టాస్క్ పెట్టారని, లేదంటే అదే అర్హత ఉన్నోళ్ళు ఎవరు అని పెట్టారని. ఆ వర్డ్స్ కరెక్ట్ టైం గుర్తురాదు, ఏదో ఉంది, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ ఏదో పెట్టారని ఏదో ఉంది. బట్ సోషల్ మీడియా టాక్ అయ్యా, ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, అసలు అది తెచ్చుకోవట్లేదు నేను. సోషల్ మీడియా టాక్ ఏంటంటే డేమన్ పవన్ సెకండ్ వీక్ కెప్టెన్గా ఎన్నికయ్యాడు అని చెప్పి. డేమన్ పవన్ కనుక 2వ వారం కెప్టెన్గా ఎన్నికైతే దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రీతు చౌదరి. ఎందుకంటే రీతు తనని ఆశీర్వదిస్తా, తన దగ్గర ఉన్న ఏవో పవర్స్ ఇచ్చిందంట ఆయనకి. నేను నైట్ అన్సీన్లో చెప్తా ఉంటుంది, అదే లైవ్లో చెప్తా ఉంటుంది. సో ఆ విషయం ఈవెన్ శ్రీజ కూడా రీతిని నువ్వు వాడుకుంటుందిరా, కంటెంట్ కోసం చూసుకుంటుంది, నువ్వు కూడా అలా ఉంటే ఓకే, అదర్వైజ్ నీకు దెబ్బపడిపోయింది, బయట నువ్వు వెరిపప్పు అవుతావు అనే విధంగా చెప్తా ఉంటే లేదు అంటే నాకు తెలుసు వాడుకుంటుందని. బట్ ఇంకో యాంగిల్ కూడా ఉందంటే తను నిజంగానే తన ప్రయారిటీ చెప్పింది, ఫస్ట్ ఇమాన్యుయల్ తర్వాత నేనే అని చెప్పింది. అలాగే నాకు ఇలా అంటే మీరు కోరుకోవడం తప్పలేదు, నేను కెప్టెన్ అవ్వాలని, తను కూడా కోరుకుంది నేను కెప్టెన్ అవ్వాలని, నాకు ఇలా ఇచ్చింది. అప్పుడు మనకు కనిపిస్తుంది కదా అబ్బా దబ్బా జబ్బా అని చెప్పి ఏదో చెప్పాడు ఒక స్టోరీ రాత్రి, డీటెయిల్గా ఉంటుంది. దీనికన్నా ముందు వీడియోలో ఇంట్రెస్ట్ ఉన్న చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అందులో బిగ్ బాస్ వానస్ అందరిని దొబ్బులెట్టాడు, మామూలుగా ఉంటుంది, మామూలుగా దొబ్బల గట్టిగా దొబ్బాడు చెప్పాలంటే. సో ఇలా అనమాట, ఇలా అన్సీన్లు ముచ్చట్లు బాగుంటాయి, అది చూడండి. ఆ బజర్ నో బజర్ టాస్క్ డీటెయిల్స్ కూడా బాగా అందులో ఉంటాయి. సో ఏం టాస్క్, ఏం రూల్స్, ఎవరు గెలిచారు ఏంటి అని చెప్పి. ఇది ప్రోమో అనాలిసిస్. సో కెప్టెన్గా డేమన్ పవన్ అయ్యాడని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తక్కువ టైంలో చూసారా. చెప్పానా షుగర్ వచ్చేసి అంత స్వీట్గా ఇస్తానని చెప్పి 12 నిమిషాలు, మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఇప్పుడు చేయరు, ఈ 12 నిమిషాలు కూడా స్కిప్ చేసుకునే కదా చూస్తుంటారు. ఏంటో అసలు అందరూ తక్కువ టైంలో పెట్టేస్తున్నానని చెప్తుంటారు. ఎవరికైనా సరే ఆ టైం ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ టైం పట్టిద్ది. పైగా దానికి మన ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియంట్ యాడ్ చేసి సాయిరామ్ అంటే 2 నిమిషాలు అవదా, అదొకటి అవుతుంది కదా అంతే. సో లెంత్ కోసం కంప్లైంట్ చేయకండి, లోపల ఉన్న కాంటెంట్ ఎంగేజింగ్గా ఉందా లేదా అది చెప్పండి. ఎంగేజింగ్గా లేదు అంత టైం అయితే మాత్రం అది ఓకే, దట్స్ అ ఫీడ్బ్యాక్ ఐ విల్ టేక్. ఎంగేజింగ్గా ఉంది అంటే ఇంక లెంత్ ఎక్కువ అడ్జస్ట్ అవ్వాలి కదా. 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటే అందరూ అంతమించి పెద్ద డిఫరెన్స్ ఉండదని అనుకుంటున్నా. ఎనీవే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే లైవ్లో పెద్ద ఏం జరగట్లేదు, బట్ జరిగితే అది ఈ టాస్క్ లేని స్టార్ట్ అయినప్పుడు మీకు నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.